హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కాలేజీ విద్యార్థులకు ఒక శుభవార్త అండి. మరియు నేను ఏం చెప్పబోతున్నానంటే, చాలామంది విద్యార్థులకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్కి సంబంధించి ఆన్లైన్ చేస్తున్నారు, అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలామందికి తెలియట్లేదు. మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ యొక్క దరఖాస్తును ఆన్లైన్ చేసుకుంటే తప్ప మీకు ఈ అమౌంట్ క్రెడిట్ కాదు. త్రైమాసిక అంటే క్వార్టర్లీ అమౌంట్ జమ చేస్తూ ఉంటారు. మీకు కాలేజ్ రియంబర్స్మెంట్ లక్షల్లో 50,000, 60,000, 70,000, లక్ష పైన ఉంటుంది. డిపెండ్ ఆన్ కోర్స్, డిపెండ్ ఆన్ ఇయర్. సో చాలామందికి ఈ విషయాలు తెలియట్లేదు. అసలు ఈ వీడియోలో నేను పూర్తిగా ఆర్టీఎఫ్ అంటే ఏంటి, ఎంటీఎఫ్ అంటే ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ స్క్రీన్ మీద మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి స్క్రీన్ చూడండి అండి. స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ మనకి ఏపీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ 2025, 2026 మనకి ఇక వార్డు అండ్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే రూరల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో ఏదైతే జన్మభూమి పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో 2025, 2026కి సంబంధించి ఆన్లైన్ చేస్తున్నారు. వెరిఫికేషన్ 6 స్టెప్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. రైట్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మెయింటెనెన్స్ ఫీజు వివరాలు చూద్దాం. ముందు ఆర్టీఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఆర్టీఎఫ్ అనేది మనకి ఈ ఫీజు, ఆర్టీఎఫ్ ఫీజు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఆ అమౌంట్ డైరెక్ట్గా తల్లి ఖాతాలో వేసేవారు. ఆ తల్లి ఖాతాలో వేసిన తర్వాత అమౌంట్లో డ్రా చేసి కాలేజీకి తిరిగి పే చేయాల్సి వచ్చేది. ఎవ్రీ క్వార్టర్లీ అంటే సంవత్సరానికి మూడు సార్లు వేసేవారు. సో ఈ యొక్క అమౌంట్ పడినప్పుడు అది డ్రా చేసి కాలేజీలో పే చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు అలా కాదండి. ఈ ఆర్టీఎఫ్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో జమ చేస్తారు. ఏదేమైనా సరే మీరు చదువుతున్న కోర్సు సంబంధించి ఆ కోర్సు 50,000 రూపాయలు ఫీజు అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ₹1,50,000 అవ్వచ్చు, ఎంత అమౌంట్ అయినా సరే ఆ ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీరు కట్టాల్సిన అమౌంట్, మీరు కాలేజీలు కట్టాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే కాలేజ్ అకౌంట్లో జమ చేస్తుంది. సో అదేనండి ఆర్టీఎఫ్. ఇది ఆర్టీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్. ఆర్టీఎఫ్ వేరు, ఎంటీఎఫ్ వేరు. ఎంటీఎఫ్ చెప్పుకుందాం, ముందు ఆర్టీఎఫ్ గురించి మాట్లాడదాం. ఆర్టీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు కాలేజీ కట్టాల్సిన అమౌంట్ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే కాలేజ్ అకౌంట్లో జమ చేస్తుంది. అర్థమైంది ఇక్కడికి అసలు ఆర్టీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. విద్యార్థులు చెల్లించవలసిన పూర్తి ట్యూషన్ ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలో జమ చేస్తారు. ఎవరు జమ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వము కాలేజ్ అకౌంట్లో. ఇది త్రైమాసిక క్వార్టర్ల బదులు విడుదలవుతుంది. ఎంటీఎఫ్ అంటే మనము ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్. అంటే మనకు హాస్టల్స్లో కానీ అంటే ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఎంటీఎఫ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఎంటీఎఫ్ అనేది డిగ్రీ బట్టి, పాలిటెక్నిక్ బట్టి, ఐటీఐ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో అసలు వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ ఏ విద్యార్థులకి ఉపయోగపడుతుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై చదువులకి. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై చదువులకి. ఇంటర్మీడియట్ కాదు. క్లియర్? రైట్. సో ఇంకా మనం ఎంటీఎఫ్ చూసినట్లయితే ఈ ఎంటీఎఫ్ కింద మీరు ఈ యొక్క మన గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు, ఐటీఐ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ చదివే విద్యార్థులకు ఎంటీఎఫ్ కింద ఏడాదికి 20,000 రూపాయలు జమ చేస్తారు తల్లి ఖాతాలో. ఆర్టీఎఫ్ అనేది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అది కాలేజ్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ ఎంటీఎఫ్ అనేది మెయింటెనెన్స్ హాస్టల్ ఫీ అనేది ఇది సంబంధించి ఇది మన యొక్క తల్లి ఖాతాలో జమ అవుతుంది. విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో. డిగ్రీ చదివిన వారికి ఏడాదికి 20,000 రూపాయలు. మనకి ఐటీఐ చూసారా, ఐటీఐ పాలిటెక్నిక్ మాట్లాడదాం. పాలిటెక్నిక్కి సంబంధించి 15,000, ఐటీఐకి సంబంధించి 10,000. అంటే డిగ్రీకి 20, పాలిటెక్నిక్కి 15, ఐటీఐకి 10,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ అవుతాయి. గమనిక. ఈ ప్రయోజనం పొందాలంటే విద్యార్థికి కనీసం 75% అటెండెన్స్ ఉండాలి. 70% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ హాజరు లేకపోతే ఈ ఎంటీఎఫ్ అనేది వర్తించదు. క్లియర్? రైట్. అలాగే నెక్స్ట్ మన పాయింట్ చూసినట్లయితే ఎంటీఎఫ్ కింద మనకి ఏవైతే అర్థమైనాయి కదండి. నెక్స్ట్ చూద్దామా. సో ఈ పథకానికి ఎలిజిబిలిటీ చూద్దాం. అర్హతలు చూసినట్లయితే కులం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపులతో సహా మైనారిటీ మరియు విభిన్న సామర్థ్యం కలిగిన డిఫరెంట్ డిజేబుల్ విద్యార్థులకి వర్తిస్తుంది. ఓకేనా. అలాగే మనం చూసినట్లయితే విద్య 10వ తరగతి పూర్తయిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ అభ్యర్థులకి అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్లకుండా పాలిటెక్నిక్కి, ఐటీఐకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క ఆర్టీఎఫ్ స్కీమ్ వర్తిస్తుంది. క్లియర్? అలాగే మనం చూసినట్లయితే సంవత్సరానికి ఆదాయం ఎంత ఉండాలి,
కుటుంబ వార్షిక ఆదాయం, కుటుంబ సభ్యులందరూ ఆదాయం కలిపి 2,50,000 రూపాయల కంటే తక్కువ ఉండాలి. అది ఏడాదికి. కొన్ని వర్గాలకు 2 లక్షలు. పన్ను, కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. అలాగే ద్వంద్వ ప్రయోజనం అంటే రాష్ట్ర ప్రభుత్వము జాతీయ స్థాయి అంటే మనకి స్కాలర్షిప్లు అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందినట్లయితే స్టేట్ గవర్నమెంట్ వర్తించదు. అంటే ద్వంద్వ అంటే డబుల్ స్కాలర్షిప్ అనేది రాకూడదు. ఓకే, క్లియర్. సో అలాగే మనం 6 స్టెప్ వెరిఫికేషన్ అన్నాం కదా, ఎవరు చేస్తారు? గ్రామాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ చేస్తారు. ఓకే, విద్యార్థులు కాలేజీ నుండి జన్మభూమి చెప్పాక జన్మభూమి దరఖాస్తు ఫారం తీసుకుని దరఖాస్తు ఫారము మీరు సచివాలయంకి వెళ్ళి ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. కళాశాల అధికారులు వివరించిన అంటే మీ పోర్టల్ అంటే మీరు ఈ యొక్క డీటెయిల్స్ మీకు సచివాలయ లాగులు కనిపించాలి అంటే ముందుగా మీరు కాలేజీ యొక్క జన్మభూమి పోర్టల్లో ఈకేవైసీ చేసుకోవాలి. అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి. జన్మభూమి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఒకవేళ మీరు కాలేజీ లెవెల్లో కాలేజీలో జన్మభూమి రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీకు సచివాలయంలో మీ పేరు కనిపించదు. క్లియర్. అలాగే దరఖాస్తు గ్రామ సచివాలయంలో మీరు పంపబడుతుంది. మీరు వేసుకున్న ఏళ్ళు ముద్ర వేసిన తర్వాత అక్కడ ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ యొక్క మీ అటెండెన్స్, ఆదాయము, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా పరిశీలిస్తారు. అలాగే పరిశీలించి అక్కడ ఏం డీటెయిల్స్ కావాలి, అక్కడ ఆ సచివాలయం ఏ దరఖాస్తులు ఇవ్వాలంటే కుటుంబంలో ఉన్న రేషన్ కార్డు జిరాక్సు, ఆ రేషన్ కార్డులో ఉన్న అందరు ఆధార్ జిరాక్సులు, నథింగ్ బట్ కుటుంబ సభ్యులు అందరు ఆధార్ జిరాక్సులు, తర్వాత జాయింట్ అకౌంటు, ఎస్సీ అయితే స్టూడెంట్ అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అదర్ దెన్ ఎస్సీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అకౌంట్, అదర్ దెన్ ఎస్సీ స్టూడెంట్ అయితే జాయింట్ అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్. సో అదేవిధంగా మనం ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే బోనఫైడ్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ లాంటివి ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు కాలేజీ లెవెల్లో ఈకేవైసీ వేసిన తర్వాత మీ పేరు గ్రామ వార్డు సచివాలయాలకు వస్తుంది. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. మీకు పేరు వచ్చింది లేదు ఎలా తెలుసుకోవాలి సార్ అంటే మీకు వాళ్ళు కాల్ చేస్తారు ఖచ్చితంగా, లేదు మీరే ముందుకెళ్ళి తెలుసుకోవచ్చు కూడా. సో కాల్ చేసి అప్లికేషన్ ఫాము, ఇంట్లో అందరూ ఆధార్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ యొక్క ఏదైతే జన్మభూమి పోర్టల్ వెల్ఫేర్ వర్క్ ఉందో వాళ్ళు ఆ లాగిన్లో దాన్ని సబ్మిట్ చేస్తారు. అది ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతూ ఉంది. అప్పుడు మాత్రమే మీ అమౌంట్ జమ అవుతాయి. దయచేసి విద్యార్థులు గమనించాలి. కాలేజ్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఆఫ్టర్ 10th తర్వాత ఐటీఐ పాలిటెక్నిక్స్ చదువుతున్నారు వారు, అలాగే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదువుతున్న వారు ఈ యొక్క రీఎంబర్స్మెంట్కి సంబంధించి అర్హులు. ఇంటర్మీడియట్ వారు కాదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి మనం ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది. సో ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో కూడా చెప్పుకున్నాం. అంటే ఆర్టీఎఫ్ అంటే కాలేజ్ అకౌంట్లో జమ అయ్యేది, ఎంటీఎఫ్ అంటే తల్లి అకౌంట్లో జమ అయితే చెప్పుకున్నాము. డిగ్రీ స్టూడెంట్స్కి ఏడాదికి ఎంటీఎఫ్ కింద 20,000 రూపాయలు, పాలిటెక్నిక్కి మనకి 15,000 రూపాయలు, ఐటీఐ విద్యార్థులకి మనకి 10,000 రూపాయలు యొక్క జమ అవుతాయి. ఎవరి అకౌంట్లో? తల్లి అకౌంట్లో, స్టూడెంట్ యొక్క తల్లి అకౌంట్లో. మనం చెప్పుకున్న ఆర్టీఎఫ్ అమౌంట్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో నేరుగా కాలేజ్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ ఆర్టీఎఫ్ పడాలన్నా ఎంటీఎఫ్ పడాలన్నా మీకు ఖచ్చితంగా మీరు ఇక 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయించుకోవాలి. లేదంటే అక్కడే ఆగిపోతుంది అప్లికేషన్. ఫర్దర్గా తెలియసారిని చేయించుకోలేదు. మీకు అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు కాల్ చేస్తున్నప్పుడు మీకు కాలేజ్ లెవెల్ మించిన ఫోన్ నెంబర్లో స్విచ్ ఆఫ్లో ఉన్నాయి అనుకోండి, ఎవరేం చేయలేరు. మీరు విలేజ్లో ఉంటే స్ట్రెస్ చేస్తారు. బట్ మీరు వేరే అక్కడ రెంట్ బేస్ మీద వెళ్ళిపోయి అక్కడ చదువుతూ ఉంటే మీరు ఊళ్ళో లేకపోతే మీరు ట్రై చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు సచివాలయాల్లో ఉన్న స్టాఫ్ కొంచెం అందుబాటులో ఉన్నట్లయితే, అంటే అదర్దే మీ విలేజ్లో ఉంటే ఓకే, మీ విలేజ్లో లేకపోతే మీరు సచివాలయంలో ఎంప్లాయీస్ కాంటాక్ట్లో ఉంటే మీకు ప్రతి సంక్షేమ పథకం కావచ్చు, ప్రతి సర్వీస్ కావచ్చు చాలా సులభంగా మీకు వర్తిస్తాయి, అంటే అందుబాటులోకి వస్తాయని అర్థం. సో నేను డౌట్స్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంది, అందరికీ మంచి జరగాలి. చాయ్.